హాయ్ చైతన్ గారు. నమస్తే మేడం. చైతన్ గారు, షుగర్ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరికి నరాల వీక్నెస్ ఉండాల్సిందే అంటారా? నరాలు వీక్నెస్ ఏదైతే ఉంటది కదా, అది మనం ఏమనుకుంటాం, ఎందుకు వచ్చింది, చాతనైతలేదు, ఏదో విటమిన్ B12 తగ్గిపోయింది, లేదంటే బలం ఉంటలేదు బాడీలో, దానివల్ల నరాల వీక్నెస్ వచ్చేసింది అనేసి అనుకుంటారా చాలా మంది. అనుకుంటా. కానీ చాలా మందిలో వచ్చేది నరాల వీక్నెస్ ఏదైతే వస్తుంది కదా, అది షుగర్ వ్యాధి వల్ల వస్తుంది. ఓ, ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటారు బాడీకి? ఎట్లా ఎఫెక్ట్ అవుతుందంటే, మీరు ఫస్ట్ ఒక 2 నిమిషాలు మీకు అర్థం చెప్పిస్తాను నేను. మీకు గుర్తుందా, చిన్నప్పుడు మన మెయిన్ ఉంటుండే ఇంట్లో, దాంట్లో అన్ని ఫ్యూజ్వి ఉంటుండే, మనం చూస్తుండే కదా, అది పీకేస్తే ఇట్లా లైట్ వెళ్ళిపోతుంది, ఎందుకంటే దాంట్లో ఫ్యూజ్ది వైర్ ఉంటది. అట్లనే మన బాడీలో ఏదైతే మన నరాలు ఉంటాయి కదా, అవి వైర్లే. అది వైర్ చక్కగా లేదు, ఒక్కొక్కసారి జలాయించిపోతుండే ఆ వైర్. ఎప్పుడు హై వోల్టేజ్ కరెంట్ వస్తే అది ఓపెన్ చేసి మళ్ళా కొత్త వైర్ చుట్టుతుంది దాంట్లో. కానీ ఇక్కడ ఒకసారి డ్యామేజ్ అయితే కొత్త వైర్ చుట్టలేము, అవునా కదా? అయితే ఇక్కడ కూడా ఏమైతుందంటే, దాంట్లో ఎక్కువ కరెంట్ ఎట్లా వస్తుంది, అట్లనే ఏమైతుందంటే, షుగర్ వ్యాధి పేషెంట్లు ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళ బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువ ఉంటుందా ఉండదా? ఉంటది కదా. ఎక్కువ గ్లూకోజ్ ఉండడం వల్ల ఏమైతుంది, ఈ గ్లూకోజ్ అన్ని బాడీ పార్ట్స్ కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎట్లా, రక్తం తీసుకుపోతుంది కదా, అన్ని కడ తీసుకొని పోతుంది రక్తం. అయితే అట్లనే ఇది నరాలకి కూడా పోతుంది. నరాలకి పోయినప్పుడు, ఇప్పుడు నరాలకి కూడా బ్లడ్ సప్లై అయితే నార్మల్ ఉంది, కానీ బ్లడ్ లో గ్లూకోజ్ ఎక్కువ ఉంది కదా, ఎంత మాత్ర గ్లూకోజ్ అయితే ఉండాలి దానికన్నా ఎక్కువ మాత్ర ఉంది. ఈ ఎక్కువ మాత్ర ఉన్న గ్లూకోజ్ నరాలు అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు మాత్ర కరెక్ట్ ఉంది అనుకోండి, అది అబ్జర్వ్ చేసుకొని దాని ప్రాసెస్ తోటి దానికి మెటబాలిజం అయి అది ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో. ఇప్పుడు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, నరాలు అవి అబ్జర్వ్ అయిపోతుంది. అయిపోయి ఏమవుతుంది అంటే, ఎక్సెస్ ఉంది కదా, అది సార్బిటాల్లో కన్వర్ట్ అయిపోతుంది. గ్లూకోజ్ నుంచి సార్బిటాల్లో కన్వర్ట్ అవుతుంది, సార్బిటాల్లో కన్వర్ట్ అయ్యి ఫ్రక్టోస్ లో కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది చేస్తుంది డ్యామేజ్, మీ నరాలకి చచ్చు పడిపోయిన లాగా చేస్తుంది. ఇది సార్బిటాల్, ఇది డ్యామేజ్ చేస్తుంది. ఇదైతే మీకు అర్థమైంది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఫ్యూజ్ ఎందుకు పగిలిపోయింది, ఎందుకంటే కరెంట్ ఎక్కువ వచ్చింది అనేసి. ఇక్కడ ఏమైంది, ఎక్కువ గ్లూకోజ్ వచ్చింది, అది సార్బిటాల్లో కన్వర్ట్ అయింది, చచ్చు పడిపోయింది నరం, అవునా కదా? ఇట్లా అయ్యి ఎట్లా వస్తారు పేషెంట్లు, ఇది చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, అరికాల్లో తిమ్మిర్లు వస్తున్నాయి, పిక్కల్లో నొప్పులు వస్తున్నాయి, నాకు నడవనీకి వస్తలేదు డాక్టర్ అనేసి ఎక్కడెక్కడ నుంచో వస్తారు. ఇదే కాకుండా ఇంకోటి కూడా ఉంటది. ఏంటండి? ఏదైతే రక్తం పోతుంది కదా, దాంట్లో గ్లూకోజ్ పెరిగింది కదా, దాంట్లో గ్లూకోజ్ పెరగడం వల్ల చిన్న చిన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయి కదా, అవి డ్యామేజ్ అయిపోతాయి. చిన్న చిన్న రక్తనాళాలు డ్యామేజ్ అయితే అక్కడ గ్లూకోజ్ ఎక్కువ ఉండడం వల్ల, నరాలకు గ్లూకోజ్ ఎక్కువ పోవడం వల్ల, రక్తనాళాలు కూడా డ్యామేజ్ అవ్వడం వల్ల మళ్ళా ఒక్కోసారి రక్తమే చక్కగా పోదు, అప్పుడు కూడా నరాలు డ్యామేజ్ అవుతాయి. ఇవైతే సరే, కానీ మీకు ఒకటి ఆశ్చర్యమైనది నేను చెప్తాను. చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, సిగరెట్ తాగే అలవాటు కాదు, మందు తాగే అలవాటు కాదు, ఎక్కువ స్వీట్లు తినే అలవాటు కాదు. కొందరికి ఏమైపోతుంది అంటే, ఇప్పుడు జర్ర సేపు పని చేయంగానే వాళ్ళకు పాపం నొప్పులు అవుతాయి, అలసిపోతారు, నొప్పులు అవుతాయి, జర తిరగనికి రాదు. ఏం చేస్తారు అప్పుడు, దగ్గరున్న డాక్టర్ దగ్గరికి పోతారు. ఒక 5-6 సార్లు పోతే జర దోస్తానా అయిపోతుంది. పోగానే డాక్టర్ సూది పెట్టు, సూది పెట్టు, డాక్టర్ గ్లూకోజ్ పెట్టు. ఇప్పుడు ఇట్లా ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గర, వాళ్ళ ఇంటోళ్ళు చెప్తే వింటలేదు, డాక్టర్ చెప్తే వింటలేదు, ఇంజెక్షన్స్ కి అడిక్ట్, సూది ఒకటి, ఇంకోటి గ్లూకోజ్ బాటిల్ ఒకటి. ఇప్పుడు ఇట్లా సైకాలజీ అయిపోతుంది, నేను గ్లూకోజ్ ఎక్కించుకుంటేనే నాకు తగ్గుతుంది. అప్పుడు ఏమైపోతుంది, ఇట్లా లాంగ్ రన్ లో ఏమైతుంది, నరాలు చచ్చిపడిపోతాయి, అవునా కదా? మనకు గ్లూకోజ్ ఏడికెళ్ళి ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఉంటుంది, తింటున్నాం, అది బాడీలో పోతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది, మళ్ళీ అది అబ్జార్ప్షన్ అవుతుంది, అది వేరే. డైరెక్ట్ మనం వీడికెళ్ళి ఎక్కిచ్చేసుకుంటా అలవాటు అయిపోతే ఏమైపోతుంది, అది డిహైడ్రేషన్ అయినప్పుడు, ఏమైనా ఫీవర్ అయినప్పుడు, ఇన్ఫెక్షన్ అయినప్పుడు, నిజంగా అవసరం ఉంటే అయినప్పుడు
అదే. అవునా కాదా? కానీ ఏమైపోతుంది, అయితే డాక్టర్లే చెప్తున్నారు చేపించుకోకండి అమ్మా అంటే, ఎవరినో పట్టడం, ఎవరో ఇట్లా తెలుసు, అదే తెలిసిన వాళ్ళు ఎవరో హాస్పిటల్లో కొన్ని రోజులు, ఒక 15 రోజులు పని చేసిన అట్లాంటి వాళ్ళని పట్టడం, వాళ్ళకి ఇంటికి పిలిపించుకోవడం, గుచ్చిపించుకోవడం, ఇది అలవాటు చేసుకున్నారు. ఏమైంది, నరాల నొప్పి పెరుగుకుంటా పోయింది. వచ్చి మనకు చెప్తున్నారు ఇట్లా గ్లాస్ కూడా పట్టుకోనికి వస్తలేదు, వణుకుతున్నాయి, ఇట్లా గలగలగల ఇట్లా మొత్తం వణుకుతున్నాయి. మళ్ళా దాని మీద నీరసం అంటే నీరసం, ఒక దోశ వేసుకోవాలంటే కూడా ఆలోచిస్తున్నాను, ఇంట్లో తిప్పాలి కదా దోశ వేయాలంటే, అది కూడా వస్తలేదు, అంత నాకు నొప్పి అవుతుంది. మళ్ళా తిమ్మిర్లు ఉన్నాయి ఫుల్. నాకు ఇప్పుడు మీరు చేయండి అంటే నేను చెప్పిన ఈ ఇంజెక్షన్లు, గ్లూకోజ్లు ఇవి ఆపండి ఫస్ట్. ఇచ్చే మందు టైంకి వేసుకోండి, 2 నెలలకి మందులు ఇస్తా, ఆలోచన పెట్టుకోకండి నాకు తగ్గుతుందా లేదా అనేసి. 2 నెలలు కళ్ళు మూసుకొని వాడాలి. మళ్ళీ తగ్గుతుందని ఎట్లా తెలుసు? అరే మీకు 2 నెలలు తెలియకపోతే ఏమైనా అవుతుందా? ఏం కాదు కదా, ఇన్ని ఏళ్ల నుంచి ఉంది కదా, ఏమైనా అయిందా? 2 నెలలు తెలియకుండా ఉండండి, దీని గురించి అసలు పట్టించుకోకండి అని చెప్పినాము. 2 నెలల తర్వాత వచ్చి మనకు చెప్పిండ్రు, నాకు సూదుకి కూడా ఇంత తగ్గలేదు, గ్లూకోజ్కి కూడా ఇంత తగ్గలేదు, మీ హోమియోపతి మందు ఏమి ఇచ్చారు సార్ అనేసి అడిగారు. అయితే మంచిగా రిలీఫ్ ఉండే. మళ్ళా ఈ పేషెంట్కి అప్పుడు మనం పరీక్షలు కూడా చేపించినాం. షుగర్ వ్యాధి ఇప్పటికీ కంట్రోల్లో లేదు, 11 or 12 ఉండే షుగర్ వ్యాధి. అయితే ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుందా కాదా? ఇంత షుగర్ ఎక్కువది. మనం ఇప్పుడే చెప్పినాం షుగర్ వ్యాధి వల్ల నరాలు డ్యామేజ్ అవుతాయి అనేసి. అది నరాలకి ఆగదు, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, బ్రెయిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. మీరు ఒకటి గమనించారా, షుగర్ వ్యాధి పేషెంట్లకు మతి మార్పు కూడా వస్తుంది. అవునండి. ఎందుకు వస్తుంది మతి మార్పు? అన్నిటికన్నా పెద్ద నరం మన బ్రెయిన్. హైపర్ గ్లైసిమియా అయింది అనుకోండి, ఇప్పుడు నరాలకు సార్బిటాల్ ఎట్లా డ్యామేజ్ చేస్తుంది? నరాలు ఇట్లా సన్నగా పెద్దగా ఉంటాయి, బ్రెయిన్ అయితే ఇంత పెద్దది కదా, అన్నిటికన్నా దొడ్డుగా ఉన్న నరం ఇది. అక్కడికి కూడా గ్లూకోజ్ ఎక్కువ ఉన్న బ్లడ్ పోతుంది కదా, అప్పుడు ఇక్కడున్న నరం కూడా డ్యామేజ్ అవుతుంది కదా. మళ్ళా తర్వాత ఇంకోటి కూడా చెప్తాను నేను, ఇంకో దాంట్లో కూడా నరాలు ఎట్లా డ్యామేజ్ అవుతాయి. ఏమవుతుందంటే మనకు లాంగ్ టర్మ్ మనం ఇన్సులిన్ వాడుతున్నాం అనుకోండి, ఇన్సులిన్ బై ఛాన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకు మానిటర్ చేయడానికి రాదు, మేనేజ్ చేయడానికి రాదు. ఇన్సులిన్ బై మిస్టేక్ ఒక్కొక్కసారి ఎక్కువ తీసుకోవడం, సడన్ గా గ్లూకోజ్ లెవెల్ పడిపోవడం. అందుకే మీరు చూడండి, ఈ ఇన్సులిన్ డిపెండెంట్ ఎవరైతే ఉంటారు షుగర్ వ్యాధి, చాక్లెట్లు బిస్కెట్లు పెట్టుకుంటారు జేబులో, సడన్ గా పడిందంటే తీసుకోవడానికి. అయితే అట్లా ఒక్కొక్కసారి నిద్రలో మస్తు పడిపోతుంది, అప్పుడు ఏమవుతుంది, ఫిట్స్ వస్తాయి. మళ్ళా దాని తర్వాత వీళ్ళకు మతి మార్పు దానివల్ల ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా బేహోష్ అయిపోతారు, అరే నేను ఎక్కడున్నా అనేసి లేస్తారు. అయితే అట్లా అయిపోతుంది వాళ్ళది కథ. అయితే దాంతో మతి మార్పు కూడా పెరుగుతుంది, కన్ఫ్యూజన్ కూడా పెరుగుతుంది. మళ్ళీ దాని తర్వాత ఏదైతే మెయిన్ నరం మీ బాడీలో ఉంది అది లేకపోతే మీరు బతకలేరు, అది బ్రెయిన్, అది కూడా డ్యామేజ్ అవుతుంది షుగర్ వ్యాధితోటి. సో షుగర్ వ్యాధితో డెఫినెట్గా నరాలు లాంగ్ రన్లో ఎఫెక్ట్ అవ్వాల్సిందే. సో కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఎరాడికేట్ షుగర్ అండ్ దెన్ ఆటోమేటికల్గా మిగతా ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్ ఆటోమేటిక్గా దొరుకుతుంది అంటున్నారు డాక్టర్ చైతన్య రాజ్. థ్యాంక్ యూ సార్.